Hi guys, good morning. Welcome to Tally Lokesh Computer Training. So today మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం అని చూసుకున్నట్లయితే సింగిల్ ఎంట్రీ మోడ్ మీద టాలీలో సింగిల్ ఎంట్రీ మోడ్ ప్రాబ్లం మీద మనం ఒక టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అంటే సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే ఇది సర్వీస్ సంబంధించిన ప్రాబ్లం. అంటే దీంట్లో ఎలాంటి ఐటమ్స్ కొనడం కానీ అమ్మడం కానీ ఉండదు. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, అక్కడ సర్వీస్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు క్యాపిటల్ పెట్టి, ఓకేనా. పర్చేజ్ చేస్తాము కొన్ని వస్తువులు, అది అసెట్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఫర్నిచర్, కంప్యూటర్, కార్, మొబైల్, ఇలాంటి వస్తువులను పర్చేజ్ చేస్తాం, ఓకేనా. వాటిని యూజ్ చేసుకుంటాం అంతే. దీని మీద ఎక్కువ ప్రాఫిట్ మనకు రాదు. అదేవిధంగా బిజినెస్లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, తర్వాత ఇన్కమ్స్ కూడా వస్తాయి. సో ప్రాబ్లం మొత్తం మీద చేయంగా మనం ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా, అది కూడా దీంట్లో మనం చూసుకోబోతున్నాం. ఓకే, అంతకు ముందుగా మనము ప్రాబ్లంకి ఎంటర్ అవుదాం, ఓకేనా. చూడండి, సో ఇక్కడ చూడండి, మనం చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే సింగిల్ ఎంట్రీ మోడ్ ప్రాబ్లం. మీనా ట్రేడర్స్ కంపెనీ నేమ్ వచ్చేసి, ఇవి ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ పెట్టున్నారు 5 lakhs. సో అదే విధంగా పర్చేజ్ చేసాం, సేల్ చేసాం, బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాం, తర్వాత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇన్కమ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద మనము ప్రాబ్లం ఇప్పుడు చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనం టాలీలోకి ఎంటర్ అవుదాం. చూడండి, ఓకే గుడ్. సో ఫస్ట్ మనం కంపెనీ నేమ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ కంపెనీ. కంపెనీ నేమ్ ఏముంది మనకి? మీనా ట్రేడర్స్. అడ్రస్ మీరు ఇచ్చుకోవాలి రియల్ లైఫ్లో. కంట్రీ అంటే ఇండియా, స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో ఎస్ ఇచ్చేయాలి. ఓకే గుడ్. సో మనం చేసే ప్రాబ్లం సర్వీస్ సంబంధించింది కాబట్టి ఈ ఇన్వెంటరీ ఇన్ఫో మనకు అవసరం లేదు, ఇన్వెంటరీ వాచెస్ మనకు అవసరం లేదు. సో మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఒక కంపెనీ క్రియేట్ చేస్తామో డిఫాల్ట్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ ఉంటాయి. అది మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ నుండి డిస్కస్ చేసుకుంటున్నాము. సో తర్వాత ఏమి చేయాలి అంటే F11 ఫీచర్స్కి వెళ్ళి అకౌంటింగ్ ఫీచర్స్, ఫస్ట్ ఆప్షన్ ఎస్ చేసుకోవాలి, తర్వాత ఇవన్నీ నో పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే మనకి ఎలా ఉంటుంది అది మనం చూద్దాం. ఫస్ట్ లెడ్జెస్ క్రియేట్ చేసి తర్వాత సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళండి, తర్వాత లెడ్జెస్. నేను సింగిల్ లెడ్జెస్కి వెళ్ళి లెడ్జెస్ని క్రియేట్ చేయట్లేదు. సింగిల్ లెడ్జర్ అంటే ఇలా ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి నేను క్రియేట్ చేయను. సో ఎస్కేప్ ఇచ్చేసి ఇక్కడ లెడ్జెస్కి వెళ్ళి మల్టిపుల్ లెడ్జెస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తాను, ఓకేనా. చూడండి, ఆల్ ఐటమ్స్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఉంది, లెడ్జర్ మనకి, తర్వాత పర్చేజ్ ఉంది, తర్వాత ప్రేమ్ ఉంది, తర్వాత సేల్ ఉంది, తర్వాత రవి ఉంది, ఓకేనా. తర్వాత ఎస్బీఐ ఉంది. సో ఈ విధంగా రెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్ క్రియేట్ చేద్దాం, ఓకేనా. క్యాపిటల్కి వెళ్ళి క్యాపిటల్. సో క్యాపిటల్ మనకి ఏం అకౌంట్ అవుతుంది? క్యాపిటల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది? పర్చేజ్. సో పర్చేజ్ ఏమవుతుంది మనకి? పర్చేజ్ అవుతుంది. తర్వాత ప్రేమ్. సో ఏమవుతాడు? మన బిజినెస్ ప్రేమ్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది, అంటే అతను ఏమవుతాడు? గివర్ అంటే అతను సండ్రీ క్రెడిటర్ అవుతాడు. తర్వాత నెక్స్ట్ ఏముంది? సేల్స్ అంటే సేల్స్ అకౌంటే అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది? రవి, ఎందుకంటే రవికి సేల్ చేస్తున్నాం కాబట్టి అతను మనకు కస్టమర్ కాబట్టి రిసీవర్ అవుతాడు, కాబట్టి సండ్రీ డెబ్టార్. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం.
నెక్స్ట్ ఏముందో చూడండి, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ క్రియేట్ చేయాలి. తర్వాత చెక్ పే టు ప్రేమ్ ఆల్రెడీ మనం చేసాం, మనకు అవసరం లేదు. రెండు చేయాలి. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి, వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే క్రియేట్ చేయకూడదు, ఆల్రెడీ చేసాం కాబట్టి జస్ట్ కొత్త నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే క్రియేట్ చేద్దాం. ఓకేనా, చూడండి ఎస్బీఐ చేయాలి, రెంట్ చేయాలి, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ చేయాలి, వేజెస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు వెళ్ళి ప్రాబ్లం వెళ్ళి చేద్దాం. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏమవుతుంది, మనకి బ్యాంక్ అకౌంట్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముంది, రెంట్. రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత నెక్స్ట్ ఏముంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది, వేజెస్. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇంకా ఏమైనా ఉన్నాయా కొత్తవి? సో ఇంకా ఏం లేవు, అడిగి లెడ్జెస్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ టాలీలోకి వెళ్తే చూద్దాం. ఇప్పుడు సేవ్ చేయండి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకేనా, లెడ్జెస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత అకౌంటింగ్ వచ్చేసి వెళ్దాం. అకౌంటింగ్ వచ్చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉందా? లేదు. సింగిల్ ఎంట్రీ మోడ్లో లేదు కాబట్టి ఇది డబుల్ ఎంట్రీ మోడ్లో ఉంది కాబట్టి మనం సింగిల్ ఎంట్రీ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎక్కడికి వెళ్ళాలి, F12. ఇక్కడ చూడండి F12 కన్ఫిగర్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ రిసిప్ట్ కాంట్రా వచ్చర్స్, దీన్ని ఎస్ చేసుకోవాలి. ఓకే, అది ఎస్ చేసుకొని ఇక్కడ యూజ్ క్రెడిట్ డెబిట్ ఉంది కదా, దాన్ని నో పెట్టండి, సిఆర్డిఆర్ నో పెట్టేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, సింగిల్ ఎంట్రీ మోడ్ వచ్చింది. ఓకేనా, ఇలా మనం మార్చుకోవాలి. ఓకే, తర్వాత ఏంటంటే మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది, క్యాపిటల్ ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసావు, 5 lakhs. 5 lakhs కాబట్టి మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే గుడ్. సో మనం ప్రజెంట్ పేమెంట్లో ఉన్నాం, బిజినెస్కి క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి F6ని క్లిక్ చేయాలి, F6. ఓకే గుడ్. సో ఎంత, క్యాష్ కదా, క్యాష్ ఇవ్వాలి. అకౌంట్ వచ్చేసి పైన క్యాష్ వస్తుంది. మీరు ఎలాంటి జనరల్ ఎంట్రీస్ను చూసుకోండి, మనకు పైన మ్యాక్సిమం డెబిట్ ఉంటుంది, దాని అండర్లో పర్టికులర్స్ కింద మ్యాక్సిమం క్రెడిట్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఆర్ క్యాష్, పైన వచ్చేసి బ్యాంకు లేదా క్యాష్ మాత్రమే వస్తుంది, ఏ దాంట్లో అయినా కానీ. ఓకేనా, తర్వాత కింది దాంట్లో మనకు క్రెడిట్కి సంబంధించినవి కింద వస్తాయి, డెబిట్కి సంబంధించినవి పైన వస్తాయి. ఓకేనా, క్యాపిటల్ అమౌంట్ ఎంత పెట్టారు, 5 lakhs. తర్వాత నెక్స్ట్ ఏముంది, ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్, ఎంతకు పర్చేజ్ చేసాం, 2,50,000కి పర్చేజ్ చేసాం. ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం F9 కదా, పర్చేజ్ అంటే F9 కదా, F9ని క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా వస్తుంది మనకి, చూడండి. ఓకేనా, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం అని చూసుకున్నట్లయితే ఫ్రేమ్ ద్వారానే కదా. ఓకేనా, ఫ్రేమ్. సో అమౌంట్ ఎంత, 2,50,000. సో బై అంటే పర్చేజ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది మనకి, సేల్స్ టు రవి, ఎంతకు సేల్ చేస్తాం రవికి, 3 lakhsకి. ఓకేనా, టాలీలోకి వెళ్దాం. నెక్స్ట్ F8 అంటే సేల్స్. ఓకే, సో ఎవరి ద్వారా, రవి ద్వారా, రవికి సేల్ చేస్తున్నాం కాబట్టి రవి ఎంత, 3 lakhs. ఓకే, సేలే కదా, సేల్. ఓకే గుడ్. నెక్స్ట్ ఏముందో చూడండి, మళ్ళీ ఏం చేసామంటే క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. మనం ఏం చేసామంటే తర్వాత మనం ఒక బ్యాంక్లో, మనకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ బ్యాంకులో 1,50,000 తీసుకుని వెళ్ళి మన బ్యాంకులో వేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు వెళ్దాం. సో అది ఏం తీసుకోవాలి, F4 అంటే కాంట్రా, బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కాంట్రాలో వేసుకోవాలి. ఓకే గుడ్. సో క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఓకేనా, అక్కడ ఎస్బీఐ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటాం అంటే పైన ఎస్బీఐ బ్యాంక్ ఇవ్వాలి. ఓకేనా, క్యాష్ ఎంత, ప్రాబ్లంలో వెళ్ళి చూద్దాం. ఎంత, 1,50,000, అది అక్కడ ఎంటర్ చేయాలి, 1,50,000. ఎంటర్ సేవ్.
డినామినేషన్స్ ఉంటే డినామినేషన్స్ కూడా ఇవ్వచ్చు, 100, 200 అట్లా. ఓకే గుడ్. తర్వాత నెక్స్ట్ ఏముంది, చెక్ పే టు ప్రేమ్. ఎందుకు పే చేస్తున్నామంటే పైన మనం పర్చేజ్ చేస్తాం ఎంతకి, 2,50,000కి. ఇక్కడ మనం ఎంత చెక్ పే చేస్తున్నాం, 80,000 పే చేస్తున్నాం. ఓకేనా, ఈ 80,000 మనం ప్రేమ్కు పే చేయాలి, అంటే బిజినెస్లో పేమెంట్ అవుతుంది. పేమెంట్ అంటే F5. ఓకే, ఎవరికి, చెక్ కాబట్టి SBI బ్యాంక్ తీసుకోవాలి. ఎవరికి, ప్రేమ్కి. ఎంత, 80,000. ఓకేనా, సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంలో వెళ్దాం. నెక్స్ట్ చూడండి, రెంట్ పెయిడ్. ఎంత పే చేస్తున్నాం, రెంట్ 5,000. బిజినెస్కి అది ఎక్స్పెన్స్ కాబట్టి ఏ కిలో తీసుకోవాలి, పేమెంట్లోనే తీసుకోవాలి, అంటే ఆటోమేటిక్గా పైన క్యాష్ అనుకోవాలి, కింద రెంట్. సో ఎంత, 5,000. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంలో వెళ్దాం. నెక్స్ట్ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి 1,20,000. సో ఎంతకు సేల్ చేస్తాం మనము రవికి, ఇక్కడ చూసుకున్నట్లయితే 3 lakhsకి సేల్ చేసాం. ఎంత ఇచ్చాడో అతను మనకి, 1,20,000 మాత్రమే ఇచ్చాడు. సో అది ఎంటర్ చేస్తున్నాం. రిసీవ్ చేసుకుంటామంటే మన బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి ఏ దాంట్లో తీసుకోవాలి, F6లో తీసుకోవాలి. ఓకేనా, క్యాష్ కాబట్టి క్యాష్. ఎవరు, రవి. ఎంత, 1,20,000. నెక్స్ట్ తర్వాత ఏంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ త్రూ చెక్. ఎంత, 2,500. సో బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి అది మనం ఏ దాంట్లో తీసుకోవాలి, పేమెంట్లో తీసుకోవాలి. త్రూ చెక్ అన్నారు కాబట్టి బ్యాంక్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అమౌంట్ ఎంత, 2,50,000. 2,05,000. తర్వాత నెక్స్ట్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఇంతకుముందు మీరు డిపాజిట్ చేశారు, ఎంత, 1,50,000 డిపాజిట్ చేశారు. మీరు విత్డ్రా చేసుకుంటారంటే 20,000 విత్డ్రా చేసుకుంటున్నారు. ఓకే, అంటే బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కాబట్టి F4లో తీసుకోవాలి. ఓకేనా, ఎక్కడి నుంచి, బ్యాంకు దగ్గర నుంచి. ఎంత, 20,000. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముంది, వేజెస్ అంటే బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనము పేమెంట్లో వేసుకోవాలి. ఎంత, 1,000 పేమెంట్. ఎంత, 1,000. ఓకేనా, ఈ విధంగా మనం సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎంట్రీస్ని పోస్ట్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత మనకు బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని చూసుకోవాలంటే ప్రాఫిట్లోకి వెళ్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయింది కదా, ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 41,500. మనం ప్రాబ్లంలో వెళ్ళి చూద్దాం. ప్రాబ్లంలో వెళ్ళి చూస్తే మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అని చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా నెట్ ప్రాఫిట్ 41,500 వచ్చింది. ఈ విధంగా సింగిల్ ఎంట్రీ మోడ్లో మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, పర్చేజ్ ఉంది, వేజెస్ ఉంది, సేల్స్ ఉంది. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మీకు ఈ ప్రాబ్లం అర్థమైందని అనిపించి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, లైక్, కామెంట్స్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనము సింగిల్ ఎంట్రీ మోడ్ మీదే సెకండ్ ప్రాబ్లం చేద్దాం ఎలా అనేసి. తర్వాత క్లాస్లో డబుల్ ఎంట్రీ మోడ్ మీద కూడా మనం 2 ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్.